అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 11th డిసెంబర్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతోంది. హాంకాంగ్, షాంఘై రెండు కొద్దిగా పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.25% మేర, S&P 500 0.3% మేర, డౌ జోన్స్ కూడా 0.35% మేర నష్టాలతో అయితే ముగిశాయి. అండ్ గోల్డ్ $2,730 దగ్గర ట్రేడ్ అవుతుంది. 2 వారాల గరిష్ట స్థాయికి గోల్డ్ చేరుకోవడం చూస్తున్నాం. అలాగే బ్రెంట్ $72.5-73 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్ఫాబెట్ షేర్ జంప్ 6% ఆఫ్టర్ గూగుల్ టౌట్స్ బ్రేక్ త్రూ క్వాంటమ్ చిప్. గూగుల్ క్లెయిమ్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ మైల్ స్టోన్, బట్ ద టెక్ కాంట్ సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఎట్. సో ఇక్కడ వాళ్ళ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి చిప్లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాము, బ్రేక్ త్రూ సాధ్యపడిందని చెప్పి గూగుల్ చేసిన ప్రకటన నేపథ్యంలో గూగుల్ స్టాక్స్లో, పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ స్టాక్స్లో 6% దాకా జంప్ చూసాం. చైనా ర్యాంప్స్ అప్ వాల్ స్ట్రీట్ మీటింగ్స్ యాజ్ అ ట్రంప్ ఇనాగ్యురేషన్ లూమ్స్. డౌ ఫాల్స్ 150 points టు నాచ్ 4 లూజింగ్ డేస్ యాజ్ ఇయర్ ఎండ్ ర్యాలీ టేక్స్ ఏ బ్రీతర్. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ఇక స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మన మార్కెట్స్ ఒకసారి చూస్తే, బజాజ్ ఆటో వెల్లడించింది స్మోక్ ఎమిషన్ ఏదైతే వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి వచ్చిందో దాని మీద పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నామని చెప్పి వెల్లడించింది. అలాగే స్టార్ హెల్త్ కూడా మల్టిపుల్ మెజర్స్ తీసుకుంటోంది వాళ్ళ సెక్యూరిటీ మెకానిజంకి సంబంధించి, ఎందుకంటే తాజాగా డేటా బ్రీచ్ ఒకటి వార్త అయితే మనం చూసాము. ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ప్రమోటర్ పీక్ 15 పార్ట్నర్స్ అనే కంపెనీ ఏదైతే ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్లో గతంలో పెట్టుబడి పెట్టిందో వాళ్ళు కొద్దిగా పార్సల్ స్టేక్ సేల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి దాదాపు 250 మెగావాట్లకు సంబంధించి ఒక ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఆర్డర్ సెకీ నుంచి వచ్చింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ పొందింది. ప్రస్తుతం ఉన్న బనావర్ అనంత రామయ్య ప్రభాకర్ ఆయన పార్ట్ టైం చైర్మన్గా 3 సంవత్సరాల పాటు ఆయన బాధ్యతలు చేపట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతినిచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక పాజిటివ్ న్యూస్. అసెస్మెంట్ ఇయర్ 2015-16కి సంబంధించి ఒక రిఫండ్ 1360 crores ఆల్మోస్ట్ ఆ రిఫండ్ ఒకటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చింది. సో ఇది ఒక చాలా పాజిటివ్ న్యూస్ వీళ్ళకి. L&T Mindtree అనౌన్స్డ్ ఏ పార్ట్నర్షిప్ విత్ గిట్ హబ్ ఫోర్జ్ టు యాక్సిలరేట్ AI డ్రివెన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అండ్ హిందూజా గ్లోబల్, the board of Hinduja Global arm HGS CX Tech approved a merger of its 5 US-based wholly subsidiaries. వాళ్ళ సబ్సిడరీ కంపెనీలు మెర్జ్ చేసుకునేందుకు బోర్డు ఆమోదం లభించింది. హెచ్జీ ఇన్ఫ్రాకి మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి దాదాపు 763 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి. బయోకాన్ 80 లక్షల షేర్లను, సింజీన్ ఇంటర్నేషనల్ చెందిన షేర్లను 686 కోట్ల రూపాయలకు ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. దాదాపుగా పోస్ట్ దిస్ ట్రాన్సాక్షన్ ద షేర్ హోల్డింగ్ ఆఫ్ ద కంపెనీ ఇన్ సింజీన్ విల్ స్టాండ్ అట్ 52.46% వాటా ఉండబోతోంది బయోకాన్కి సింజీన్లో. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇన్ఫ్లేషన్ గ్రోత్ బ్యాలెన్స్ కీ టాస్క్ అహెడ్ ఆఫ్ RBI. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుట్ గోయింగ్ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు నిన్న మాట్లాడుతూ చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, రాబోయే రోజుల్లో కొత్త గవర్నర్కి ఎలాంటి సవాళ్ళు ఉన్నాయన్న అంశాల మీద ఆయన ప్రసంగించారు. సెంటర్ అండ్ స్టేట్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఆయన చెప్పడం. అండ్ ఐఏఎస్లు అంటే అంతకుముందు ఉన్న వాళ్ళకంటే సిస్టంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు RBI గవర్నర్గా రావటం అనేది కొద్దిగా స్ట్రీట్ వింతగా చూస్తోంది. బట్ అయినప్పటికీ కూడా ఫైనాన్స్ మినిస్ట్రీతో సత్సంబంధాలు ఉండి ప్రభుత్వంతో పూర్తి స్థాయి రిలేషన్ ఉన్న వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా రావడం వల్ల ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో, ప్రభుత్వానికి ఏదైతే కావాలో అదే ఆయన చేసి పెట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి స్ట్రీట్ దీన్ని పాజిటివ్గా చూస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అదాని గ్రూప్ దాదాపు $1.7 బిలియన్ డెట్ తీసుకుంది. ఆ డెట్ మార్చి నాటికి ఎండ్ కాబోతోంది. ఈ మార్చ్లో దాదాపు వాళ్ళు దాదాపుగా మనకి 14-15 వేల కోట్ల రూపాయల డెట్ వాళ్ళు తీర్చాల్సి ఉంది. అయితే విదేశాలకు వెళ్లకుండా మేబీ లోకల్గా ఏదైనా రీఫైనాన్స్ చేసే ఆలోచనలో అదాని గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఏదైనా ఇలాంటి హిందన్బర్గ్ లాంటివి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా సో లోకల్గా ఏదైనా రీఫైనాన్స్ చేయాలన్న ఆలోచనలో అదాని గ్రూప్ కంపెనీస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ అమెజాన్ ఇండియా క్విక్ కామర్స్ రేస్లోకి ఎంటర్ అవుతోంది. ఈ సర్వీస్ని ఈ మంత్లో స్టార్ట్ చేయబోతోంది.
బెంగళూరులో ఫస్ట్గా క్విక్ డెలివరీ స్టార్ట్ చేసి 1000 నుంచి 2000 ప్రోడక్ట్స్తో తర్వాత ఇతర నగరాలకు కూడా వెళ్ళాలని ఆలోచనలో ఉంది. సో తర్వాత ఎలాంటి రామిఫికేషన్స్ ఉంటాయి, ఎందుకంటే అమెజాన్ అనేది దే ఆర్ నాట్ ఏ స్మాల్ ప్లేయర్స్. సో అన్నీ ఆలోచించుకున్న రంగంలోకి దిగుంటారు. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఈ కంపెనీకి ఉంది డెలివరీ విషయంలో. బట్ ఇప్పుడున్న స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ, బ్లింకిట్ కానీ, జెప్టో కానీ వీటితో ఏ మేరకు పోటీ పడగలదని కూడా చూడాలి. 15 minutes డెలివరీ సర్వీస్ని కొత్తగా ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత మనకు దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని. హాట్ వీల్స్ లగ్జరీ కార్స్ సెల్లింగ్ అట్ హ్యూజ్ డిస్కౌంట్స్. ఆడి మీద దాదాపు 10 లక్షలు, BMW మీద 8 నుంచి 10 లక్షలు, BMW iX మీద 10 నుంచి 12 లక్షలు, ఇలా హ్యూజ్ డిస్కౌంట్స్ దాదాపు 10 నుంచి 20% మేర డిస్కౌంట్స్తో లగ్జరీ కార్ సేల్స్ అవుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ. ఎందుకంటే అన్సోల్డ్ ఇన్వెంటరీని వాళ్ళు క్లియర్ ఆఫ్ చేసుకునే పనిలో కంపెనీస్ ఉన్నాయి. వోడాఫోన్ ఇంటర్నేషనల్ దాదాపు 3 సంవత్సరాల గేర్ ప్యాక్ట్ విత్ తేజస్. సో తేజస్ నెట్వర్క్తో వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. తేజస్ నెట్వర్క్ ఈ 3 సంవత్సరాల పాటు వోడాఫోన్ ఐడియా నుంచి వీళ్ళ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ సప్లై బ్యాక్ హాల్ ఎక్విప్మెంట్ ఫర్ ఇండియాస్ 3rd లార్జెస్ట్ టెలికామ్ కంపెనీ. 4G అండ్ కమర్షియల్ 5G నెట్వర్క్స్ కోసం ఇది. అయితే ఈ 2 కంపెనీల మధ్య కుదిరిన డీల్ ఏంటి, ఒప్పందం ఏంటి అనేది మనకు ఫైనాన్షియల్స్ అయితే డిస్క్లోజ్ చేయలేదు కంపెనీస్. తేజస్ నెట్వర్క్ దాదాపు TJ1400 అండ్ TJ1600 ప్యాకెట్ అండ్ ఆప్టికల్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్స్ని వోడాఫోన్ ఐడియాకి ఇవ్వబోతోంది వాళ్ళ నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి. సాయి లైఫ్ సైన్సెస్ IPOకి వస్తున్న సంగతి తెలుసు. కొద్దిగా ప్రీమియం అండ్ ప్రైజీగా ఉంది. ఆఫ్ ద టేబుల్ పెద్దగా ఇన్వెస్టర్స్కి ఏం మిగిల్చలేదు. సో ఎప్పుడైనా IPOకి ఎందుకు కంపెనీస్ వస్తాయి, IPOస్కి మనం ఎందుకు అట్రాక్ట్ అవుతామంటే బయట మార్కెట్లో 10 రూపాయల విలువ IPOలోకి వచ్చినప్పుడు 8 రూపాయలు దొరికితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బయట 10 రూపాయలు ఉన్న వస్తువుని వీళ్ళు 12 రూపాయలకి అమ్ముతుంటే మనం IPOకి వెళ్ళి రిస్క్ తీసుకొని మరి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సాయి లైఫ్ సైన్సెస్ పరిస్థితి కూడా అదే. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఈ కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కంపెనీ ఇది. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు IPO ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ ఇది కూడా 3,000 కోట్ల రూపాయలు అంటే అందులో 2,100 కోట్ల రూపాయల వరకు ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ వెళ్తున్నారు బయటికి అమ్ముకొని. ఆ 950 crores మాత్రమే కంపెనీలోకి వస్తుంది. ఆల్రెడీ ఇదే స్పేస్లో ఉన్న దివీస్ కానీ, సింజిన్ లాంటివి వాటి PE 86 నుంచి, అంటే దివీస్ PE 86 అండ్ సింజిన్ 77 PEతో ట్రేడ్ అవుతుంటే వీళ్ళు ఏకంగా 3 digit అంటే ఆల్మోస్ట్ 204 times యాన్యువలైజ్డ్ ఎర్నింగ్స్ PEతో మార్కెట్స్లోకి వస్తున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్తో పోలిస్తే డబుల్ ది ప్రీమియం మార్కెట్స్లోకి వచ్చి డబుల్ సమీకరించాలన్న ఆలోచనలు అయితే ఉంది. బట్ ఈ మధ్యకాలంలో ఫాస్టెస్ట్ గ్రోత్ ఈ రంగంలో వీళ్ళు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా అంత రిస్క్ తీసుకొని ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ని కాదని ఈ IPOకి అంత అప్లై చేయాల్సిన అవసరం లేదేమో అన్నట్టుగా కనిపిస్తోంది. దాదాపుగా యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి 913 కోట్ల రూపాయల వరకు వీళ్ళైతే సమీకరించారు. బట్ కొద్దిగా ప్రీమియం అండ్ ప్రైజీగా ఉంది. మేబీ అంత డీసెంట్గా, అంత అట్రాక్టివ్గా అయితే సాయి లైఫ్ సైన్సెస్ కనిపించలేదు వెన్ కంపేర్డ్ విత్ విశాల్ మెగా మార్ట్. నిఫ్టీ IT ఆల్ టైమ్ హైట్ చేసింది. గ్రోత్ అవుట్లుక్ కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అందుకే మనం చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నాం, IT సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్పెసిఫిక్ స్టాక్స్ కంటే మేబీ స్పెసిఫిక్గా మనం థిమాటిక్ బేస్డ్ IT ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మంచి లాభాలు ఉంటాయని చెప్పి. సో ఎంతమంది అడ్వైస్ ఫాలో అయ్యారో తెలీదు. అండ్ థిమాటిక్ ఫండ్స్ కొద్దిగా నవంబర్ నెలలో తమ చామ్ కోల్పోయాయి. బట్ సిప్స్ అదే ఫ్లో కంటిన్యూ అవుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త. సిప్స్ కంటిన్యూ అవుతున్నంత వరకు మనకేం ఇబ్బంది లేదు. అది థిమాటిక్ ఫండ్స్లోనా లేకుంటే బ్లూ చిప్స్లో ఉన్నాయా అవన్నీ పక్కన పెడితే కొత్తగా లాంచెస్ ఏమీ లేకపోవడము, కొద్దిగా మార్కెట్స్ చాపీగా ఉండడం కూడా దీనికి రీజన్గా చెప్పుకోవాలి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అమెజాన్ రైజెస్ ఎక్స్పోర్ట్ టార్గెట్ ఫ్రమ్ ఇండియా దాదాపు $80 బిలియన్ వరకు బై 2030 ఎక్స్పోర్ట్ టార్గెట్గా వాళ్ళు పెట్టుకున్నారు. సో ఫస్ట్ పేజ్లో అది. ITA ఆల్ టైమ్ హిట్ చేసింది. గత కొద్ది రోజు చాలా లైమ్ లైట్లో ఉంది. వారం రోజుల్లోనే 36% మేర స్టాక్ అయితే పెరిగింది. గ్రీవ్స్ కాటన్ ఏ గ్రూప్ కంపెనీస్లో దాదాపు టాప్ గెయినర్గా నిలిచి 18% మేర నిన్న లాభపడింది. ఆల్ టైమ్ హిట్ చేసింది నిపాన్ లైఫ్ సైన్సెస్. నిపాన్ లైఫ్ కూడా 10% వరకు నిన్న పెరగటం. వ్యారక్ ఇంజనీరింగ్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 2 వారాల యావరేజ్ వాల్యూమ్స్తో పోలిస్తే 51 రెట్లు అధికంగా వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంది. ఇది 10% దాకా జంప్ తీసుకుంది. 2025లో మేబీ అత్యద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశాలు లేవు. గ్రోత్ అన్సర్టనిటీ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి కూడా ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడంలో విఫలం అవుతున్నాయి. వాల్యుయేషన్స్ పీక్లో ఉన్నాయి. సో చుట్టుపక్కల ప్రపంచవ్యాప్తంగా అనేక జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా మార్కెట్కి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో 2025లో బిగ్ బ్యాంగ్ గెయిన్స్
వస్తాయన్న ఆలోచన కొద్దిగా తగ్గించుకొని పరిమితంగా ఆలోచనలు పెట్టుకోండి అండ్ క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి అనేది ఓవరాల్గా దీని సారాంశం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.